ఫ్రెండ్స్, ఈరోజు నేను క్రీమ్ క్యారమెల్ చేయబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్లో 125 గ్రామ్స్ షుగర్ వేసుకోవాలి. షుగర్ కొంచెం మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా, ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడు గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇప్పుడు ఈ స్టీల్ బౌల్స్ లో మనం తయారు చేసుకున్న క్యారమెల్ సిరప్ ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లో 3 ఎగ్స్ ని బ్రేక్ చేసుకుని వేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత 100 గ్రామ్స్ షుగర్ ఇందులో నేను యాడ్ చేస్తున్నాను. ఈ షుగర్ మొత్తం కరిగేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కరిగిన తర్వాత మాత్రమే ఇందులో మనం పాలు యాడ్ చేయాలి. పాలు యాడ్ చేసుకున్నాక మరొకసారి బాగా కలపాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకొని బాగా బీట్ చేస్తూ ఉండాలి. ఇందులో 50 గ్రామ్స్ ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఈ మిక్స్చర్ ని మనం వడకట్టి మరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఈ మిక్స్చర్ ని ముందుగా మనం స్టీల్ బౌల్స్ లో క్యారమెల్ వేసాం కదా, ఇందులో గిన్నెలు నిండేలా పోసుకోవాలి. ఇప్పుడు మనం ఒక పెద్ద ప్యాన్ తీసుకొని అందులో వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఈ మిక్స్చర్ తో నింపాం కదా ఈ స్టీల్ బౌల్స్ ని ఆ వాటర్ లో పెట్టేసేయండి. ఈ పాన్ పైన మూత పెట్టాలి. మీడియం ఫ్లేమ్ లో 10 నిమిషాలు, అలాగే లో ఫ్లేమ్ లో 15 నిమిషాల పాటు దీన్ని ఇలానే కుక్ చేయాలి. ఈ విధంగా కుక్ చేసిన తర్వాత ఒకసారి మనం ఒక టూత్ పిక్ తీసుకొని టెస్ట్ చేయొచ్చు, అంటే ఇది ఎంతవరకు కుక్ అయిందని. ఈ విధంగా పిక్ చేసి ఈ టూత్ పిక్ కి ఏమీ అంటుకోకుండా క్లియర్ గా ఉంటే డెజర్ట్ బాగా కుక్ అయినట్టే. ఇలా చేశాక దీన్ని ఒక ప్లేట్ లోకి బోర్లించాలి ఇలా. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇక మన క్రీమ్ క్యారమెల్ రెడీ అయినట్లే. ఇది చల్లగా కానీ లేదంటే హాట్ గా కానీ దీన్ని మీరు సర్వ్ చేయొచ్చు.